మా డాడీ నన్ను పొద్దున్నే తిట్టిండు. ఏం జరిగిందో మీరే చూడండి ఫుల్ వీడియో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ బ్లాగ్. మా డాడీ ఎర్లీ మార్నింగే మార్కెట్కి వెళ్తుండే. అంతే మా డాడీ వీడియోస్ రాక చాలా రోజులు అవుతుంది కదా. వీడియో క్యాప్చర్ చేస్తున్నా అని చెప్పేసి ఫోన్ సైడ్ చూస్తూ ఉండు. వెళ్తుంటే స్కూటీ రాడ్ని పట్టుకున్న ముందు నుంచి స్టార్ట్ చేసింది భాగవతం వీడు మారని చెప్పేసి. నీ పీడ నాకు ఎప్పుడు పోతుందని చెప్పేసి బాగా తిడుతున్నా నన్ను. ఆయన సిగ్గు లేకుండా నేను క్యాప్చర్ చేసేసిన. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇలా వెళ్ళిండో లేదో ఎమ్మటి ఉరుక్కొచ్చింది. నేనైతే షాక్ అయినా, ఏంది ఈ స్పీడ్ అని చెప్పేసి. హీరోలాగా వస్తున్నాడు కదా, వచ్చేదేమో కానీ నన్నైతే గుర్తేటోడు జస్ట్ మిస్ అయింది. బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయాలంటే ఎర్లీ మార్నింగే పని చెప్పారు. వినకపోతే మాత్రం అడ్డంగా నరుకుతారు అక్కడనే. స్టార్ట్ అయితే ఆయన బస్ స్టాండ్కి. నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం ఈ రోడ్స్ని ఇంత సైలెంట్గా చూడటం. సైలెంట్గా అయితే ఎప్పుడు లేదు, ఎక్స్పెక్ట్ కోవిడ్ టైమ్స్లో. మా డాడీ అరుస్తున్నాడు రోడ్ల మీద కూడా వీడియోస్ తీయాలని చెప్పేసి. నేనైతే అసలు ఊరుకోలేదు, తీయాల్సిందే అన్న ఖచ్చితంగా. ఇక ఆయన తిడుతూనే ఉండు, నేను వింటూనే ఉన్నా. ఎప్పుడు జరిగేదే కదా. ఒక్క అమ్మాయి లేదురా బాబు. మొత్తానికైతే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసిన. మా డాడీని అయితే డ్రాప్ చేసేసి నేను రిటర్న్ అవుతున్నా. నా స్కూటీని అయితే నేను డ్రైవ్ చేసే అవసరం లేదు, క్రూజింగ్ ఆప్షన్ ఉంది. నిజంగానే నమ్మినారు కదా, నేనైతే జోక్గా అన్న, సీరియస్గా తీసుకోకండి. ఇంటికైతే రిటర్న్ అవుతున్నా. నేనైతే చాలా భయపడ్డా, ఎడిటింగ్ ఎలా చేయాలి, వ్లాగ్స్ ఎలా క్యాప్చర్ చేయాలని చెప్పేసి. కానీ చేసుకుంటూ పోతుంటే అదే అలవాటు అయిపోయింది నాకు. మీరు సపోర్ట్ చేస్తేనే నేను బెటర్ క్వాలిటీని, ఇంకా బెటర్ కంటెంట్ని ఇవ్వగలుగుతా. ఎంతోమందిని సపోర్ట్ చేస్తున్నారు, అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. आपके सामने एक बड़ा सा रेड बटन है, हाँ